మొత్తానికి తెలుగుదేశం పార్టీ దాదాపు చేతులెత్తేసింది. జగన్మోహన్ రెడ్డితో పాటు వైసీపీ నాయకులు, తటస్థులు, కొన్ని మీడియా సంస్థలు, మాలాంటి తటస్థులు అందరూ కూడా తిరుమల నేయిలో కల్తీ జరిగింది అంటూ చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై అనేక ప్రశ్నలు సంధిస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవ్వరూ స్పందించలేదు. పైగా ఎదురుదాడి చేశారు. మీరంతా హిందూ వ్యతిరేకులు అంటూ మాట్లాడారు. ఇక పవన్ కళ్యాణ్ అయితే ఊగిపోతూ ఇంకా కోట్లాది మంది హిందువులు రోడ్డు మీదకి రాలేదే అంటూ బాధ్యతారాహిత్యంగా మాట్లాడారు. ఆ ప్రశ్నలకు ఎక్కడా కూడా సమాధానం ఇవ్వలేదు. సమాధానం అడిగిన వాళ్ళందరినీ హిందూ వ్యతిరేకులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ వచ్చారు. ఈరోజు సాక్షాత్తు సుప్రీంకోర్టే ప్రశ్నించింది అవే ప్రశ్నలు. దీంతో తెలుగుదేశం పార్టీ మౌనరాగం ఆలపిస్తోంది. తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో సుప్రీంకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఇచ్చేందుకు ప్రయత్నించిన కౌంటర్ని చూస్తే అది ఎంత పేవలంగా ఉంది, తెలుగుదేశం పార్టీ ఎంతగా డిఫెన్స్లో పడిపోయింది అన్నది స్పష్టంగా అర్థమవుతుంది. నిజానికి చంద్రబాబు నాయుడు ఆ రోజు ఈ వ్యాఖ్యలు చేసినప్పుడు చాలామంది ఆయన ఏదో పొరపాటులో చేసి ఉంటారు, వెజిటేబుల్ ఫ్యాట్ అనబోయి యానిమల్ ఫ్యాట్ అనేశారు అని అనుకున్నారు చాలామంది. అక్కడి వరకు పెద్దగా వివాదం రైజ్ కాలేదు. కానీ ఆ మరుసటి రోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఒక రిపోర్ట్ అంటూ తెచ్చి ఆనం వెంకటరమణారాయణ రెడ్డితో ఒక ప్రెస్ మీట్ పెట్టారు. అది తెలుగుదేశం పార్టీని మొత్తం ఊబిలోకి దించేసింది. ఆయనకు ఊగిపోతూ ఏమైందిరా, కుక్కల కొవ్వును కూడా కలిపారు కదరా మా లడ్డూలు అంటూ రకరకాలుగా ఇష్టానుసారం మాట్లాడేశారు. మనం మాట్లాడుతున్నది ఒక తిరుమల లడ్డు గురించి. కాస్త సంయమనం ఉండాలి అన్న జ్ఞానం కూడా లేకపోయింది ఆనం వెంకటరమణారాయణ రెడ్డికి. కుక్కల కొవ్వు కలిపారు, జంతువుల కొవ్వు కలిపారు, పంది కొవ్వు కలిపారు అంటూ రకరకాలుగా అత్యంత అనుచితంగా ఆ ప్రెస్ మీట్ నిర్వహించారు. మనం మాట్లాడుతున్నది బజార్లో దొరికే లడ్డు గురించి కాదు, తిరుమల లడ్డు గురించి అన్న ఇంగితం కూడా లేకుండా తెలుగుదేశం పార్టీ మాట్లాడించింది. ఈ మాట ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే కోట్లాది మంది భక్తుల మనోభావాల్ని అంత దారుణంగా తెలుగుదేశం పార్టీ దెబ్బతీసింది. ఆ తర్వాత ఇక ఇష్యూ ఆగలేదు. ఆనం వెంకటరమణారాయణ రెడ్డి వచ్చి అంత తీవ్ర స్థాయిలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఒక ల్యాబ్ రిపోర్ట్ తెచ్చి అంత సీరియస్గా మాట్లాడాక ఇక ఇది తెలుగుదేశం పార్టీ కంట్రోల్లో కూడా లేకుండా పోయింది వ్యవహారం మొత్తం. ఇది అక్కడికి వెళ్ళి రోజు సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. సుప్రీంకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో నేరుగా సమర్థించుకునే ప్రయత్నం చేయలేకపోయింది. కానీ ఇక డైవర్ట్ చేయడానికి సుప్రీంకోర్టు ఈ మొత్తం వ్యవహారాన్ని సిబిఐకి అప్పగిస్తుందేమో అన్న ఒక ప్రచారం బాగా నడుస్తున్న నేపథ్యంలో ఈరోజు వ్యాఖ్యలు చూసిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఒక వీడియోని పోస్ట్ చేసింది. అలాగే కొన్ని అంశాలతో మరో పోస్టును కూడా పెట్టింది. ఆ వీడియో ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గతంలో సిబిఐని వ్యతిరేకించారు, ఇప్పుడు సిబిఐని సమర్థిస్తూ ఉన్నారు, సిబిఐ విచారణ కోరుతున్నారు అంటూ నాడు నేడు అంటూ వైసీపీ నాయకులకు సంబంధించిన ఒక బయట వేసింది. అంటే ఏంది, సిబిఐ క్రెడిబిలిటీని దెబ్బకొట్టేందుకు, ఈ వ్యవహారం సిబిఐ వరకు వెళ్లకుండా ఉండేందుకు తెలుగుదేశం పార్టీ ప్రయత్నిస్తోంది. సిబిఐ దర్యాప్తు అన్నది తెలుగుదేశం పార్టీకి ఇష్టం లేదు అన్నది ఈ వీడియోని బట్టి అర్థమవుతుంది. అవును, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సిబిఐ విచారణ వద్దన్నారు, ఇప్పుడు సిబిఐ విచారణ కోరుతూ ఉన్నారు. ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనేనా ఇలా సిబిఐ విషయంలో యూటర్న్ తీసుకున్నది? తెలుగుదేశం పార్టీ తీసుకోలేదా? 2018లో బీజేపీ నుంచి తెగదెంపులు చేసుకోగానే సిబిఐ ఈ రాష్ట్రంలోనికి రావడానికే వీలు లేదు, అది ఒక పంజరంలో చిలుక అంటూ నిషేధం విధించింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కదా. ఆ రోజు సిబిఐని కుక్కలా పోల్చి ఆ కుక్క ఏపీ అంటే ఇంట్లోనికి దూరుతూ ఉంటే చంద్రబాబు నాయుడు తోక కట్ చేశారు అని ఈనాడులో కార్టూన్లు వేయించలేదా? మళ్ళీ ఇప్పుడు బీజేపీ సహకారంతో, జనసేన సహకారంతో అధికారంలోకి వచ్చిన తర్వాత నెల 2 నెలల క్రితం ఈ రాష్ట్రంలోనికి మళ్ళీ సిబిఐ వచ్చి ఏ కేసునైనా విచారించుకునేందుకు సాధారణ సమ్మతిని ఇస్తూ ఇదే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మళ్ళా ఎంట్రీ పాస్ ఇవ్వలేదా? ఆ రోజు వ్యతిరేకించారు, బ్యాన్ పెట్టారు, ఈరోజు మాత్రం ఆహ్వానించారు. సిబిఐ విషయంలో చంద్రబాబు నాయుడు కూడా 2 నాలుకలు దూరనే కదా. అసలు ఈ వ్యవహారం లడ్డు కల్తీ వ్యవహారం అన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీడీపీ మధ్య వ్యవహారం, పంచాయతీ కానే కాదు. ఇది కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం. నిజాలు తేలాలి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి అంతటి వ్యాఖ్యలు చేశారంటే ఒక నిజాలు ఇది జరిగిందని పక్కాగా నిర్ధారిస్తేనే మా మనోభావాలు శాంతిస్తాయి అన్నది కోట్లాది మంది భక్తుల అభిప్రాయం. అది వదిలేసి సిబిఐ అలా, వైసీపీలు అలా అన్నారు, ఇప్పుడు ఇలా అంటున్నారంటే సిబిఐ విచారణ వద్దంటున్నారు. సరే, సిబిఐ విచారణ ఎవరికి వద్దు, మరి సుప్రీంకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో కమిటీ ద్వారా విచారణకు అంగీకరించాలి కదా రాష్ట్ర ప్రభుత్వం. ఎంతసేపు సిట్టే అని ఎందుకంటోంది? ముఖ్యమంత్రి కింద ఉన్న సిట్టు ముఖ్యమంత్రి ఒక బెంచ్ మార్క్ ఏర్పాటు చేసిన తర్వాత దాన్ని దాటి వెళ్తుందా? వెళ్ళదు కదా. ఇక దాంతోపాటు ఇంకో పోస్ట్ కూడా పెట్టారు. దాంట్లో సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలకి ఒక కౌంటర్లో అనుకోవచ్చు. దాన్ని ఏమని పెట్టారు, నెయ్యి కల్తీ జరిగిందని
ఎన్డీడీబీ లాంటి పేరున్న సంస్థలు రిపోర్ట్ చూడగానే సీఎం ప్రజల ముందుంచారు. తెలిసిన తర్వాత కూడా దాచి ఉంటే అది నిజమైన పాపం. ఆ తప్పు బయట పెట్టడమే కాదు, ప్రక్షాళన ఏం చేయాలో కూడా చేశారంటూ రాశారు. అంటే ఆ రిపోర్ట్ని సీఎం చంద్రబాబు నాయుడు బయట పెట్టారు అని చెప్తూ ఉన్నారు. అది కూడా ఎప్పుడు అలాంటి పేరున్న సంస్థల రిపోర్టు చూడగానే సీఎం ప్రజల ముందు ఉంచారు అని. అసలు రిపోర్ట్ ఎప్పుడు వచ్చింది? సుప్రీంకోర్టు ఈరోజు ప్రశ్నించింది అది. జూలైలో రిపోర్ట్ వస్తే సెప్టెంబర్ వరకు ఏం చేశారా మీరు అని. చంద్రబాబు నాయుడు ఆ రిపోర్ట్ చూడంగానే బయట పెట్టారా అని అంటున్నారు. జూలైలో రిపోర్ట్ వస్తే సెప్టెంబర్లో బయట పెట్టడం అన్నది నిజాయితీ అవుతుందా? ఆ రోజే బయట పెట్టి ఉంటే మొత్తం ఆ నెయ్యి ట్యాంకర్లు అలాగే ఉంటే సీజ్ చేసి ఉంటే అప్పుడు లడ్డూల్ని కూడా పరీక్షించేందుకు అవకాశం ఉండేది. కల్తీ జరిగిందా లేదా లడ్డూల్లో కూడా చేసిన దాంట్లోని. ఆ రోజు మాత్రం సైలెంట్గా ట్యాంకర్లను పంపించేసి మొత్తం వ్యవహారాన్ని మసిపూసి చేసి 2 నెలల తర్వాత ఈరోజు హడావిడి చేస్తే ఎవరు ప్రూవ్ చేయలేరు. మనం ఒక ఆరోపణ చేసేద్దాం వైసీపీ మీద, అది శాశ్వతంగా ఉంటుంది, నిజాలు నిర్ధారించడం ఎవడి వల్ల కాదు అని ఒక వ్యూహాత్మకంగానే కదా 2 నెలలు డిలే చేసింది. ఒక సాధారణ వ్యక్తిని అడిగినా చెప్తారు ఇలాంటి కేసు ఇంత తీవ్రమైన ఆరోపణలు వచ్చినప్పుడు వెంటనే దర్యాప్తు సంస్థల రంగంలోనికి దించాలి అన్నది. కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆ విషయం తెలియలేదు. టీటీడీ ఈఓ కూడా సీనియర్ ఐఏఎస్ కూడా ఆలోచన రాలేదు. అంటే ప్రజలు నమ్మాలి. మరి 2 నెలల తర్వాత వీళ్ళకు దర్యాప్తు చేయాలన్న ఆలోచన వచ్చింది, ఆ రిపోర్టు ప్రజల ముందు పెట్టాలన్న ఆలోచన వచ్చింది అంటే వీళ్ళు చెప్తే మనమంతా నమ్మాలి. మరి కామన్ సెన్స్ కదా. జంతువులకు కలిసింది అన్నప్పుడు వెంటనే దర్యాప్తు జరిపించి ఉంటే ఆ రోజే ఈ రిపోర్ట్ బయట పెట్టి ఉంటే ఎస్ చంద్రబాబు నాయుడు ఈజ్ గ్రేట్ అనేవాళ్ళు. 2 నెలలు ఎందుకు డిలే చేశారు? ఇప్పుడు సిట్టు కాదు, ఎవరు వచ్చినా సరే అక్కడ ఏం జరిగింది అన్నది కూడా ప్రూవ్ చేసేందుకు లేదు. సుప్రీంకోర్టు సూటిగా ప్రశ్నించింది. లడ్డూల్లో వచ్చిన ట్యాంకర్లను అయితే కల్తీ జరిగిన ట్యాంకర్లను వెనక్కి పంపించేసామని ఈవో అంటున్నారు కదా, అక్కడి వరకు ఓకే. మరి లడ్డూల్లో తయారైపోయి ప్రజలు తినేసిన లడ్డూల్లో కల్తీ జరిగిందని మీరు ఏ ఆధారంతో చెప్తున్నారని ప్రశ్నించింది. నేరుగా ముఖ్యమంత్రిని ప్రశ్నించడమే, ఎందుకంటే ఆయన ఈ ఆరోపణ చేశారు. దానికి తెలుగుదేశం పార్టీ సమాధానం చెప్తూ ఉందా? చెప్పలేదు. 2 నెలలు ఎందుకు డిలే చేశారు అంటే సమాధానం చెప్తారా తెలుగుదేశం పార్టీ వాళ్ళు? చెప్పలేరు. అసలు ఇంకా నిజాలు పూర్తి స్థాయిలో రాకముందే, సెకండ్ ఒపీనియన్ కూడా వెళ్ళకముందే ముఖ్యమంత్రి మీడియా ముందుకు వచ్చేసి అలా లడ్డూలో కల్తీ జరిగిపోయింది అని ఎలా మాట్లాడారు అన్న సుప్రీంకోర్టు ప్రశ్నకు టీడీపీ కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ సమాధానం ఇవ్వగలుగుతారా? ఇవ్వలేరు. ముఖ్యమంత్రిగా రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉండేవారు కాస్త గౌరవప్రదంగా హుందాగా ఆచితూచి మాట్లాడాలి కదా అని చెప్పింది సుప్రీంకోర్టు. బాధ్యతాయుతంగా ఉండాలి కదా అని కూడా ప్రశ్నించింది సుప్రీంకోర్టు. మరి ఆ ప్రశ్నకు సమాధానం ఇస్తుందా తెలుగుదేశం పార్టీ? పైగా ఈరోజు ఇంకో ఛానల్లో వాదన ఏంటంటే పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి మీద నుంచి పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి అంటున్నారు ఇంకా దర్యాప్తు అంతా పూర్తి కాకముందే మరి ముఖ్యమంత్రి ఎలా ప్రెస్ మీట్ పెట్టి ఇలా మాట్లాడేశారు అని అంటున్నారు అని చెప్తూ, మరి స్కిల్ డెవలప్మెంట్ కేసులో కూడా ఇంకా దర్యాప్తు జరుగుతూ ఉండగానే చంద్రబాబు నాయుడుని ఏకంగా నిందితుడిగా మీరు అరెస్టు చేశారు కదా, మరి ఆ రోజు ఏమైందని ప్రశ్నిస్తూ ఉన్నారు. దానికి దీనికి లింక్ పెట్టడం అంటే ఇంకెంత ఏమనాలి? స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఇలా నిధులు ఇలా వచ్చాయి, అంతిమంగా ముఖ్యమంత్రిగా ఉన్న అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు వరకు వెళ్ళాయి అని ఒక అభియోగం ఏపీ దర్యాప్తు సంస్థలు మోపాయి. అది ఎక్కడ? అసలు ఆ లడ్డూలో కల్తీ జరిగిందా లేదా అన్నది నిర్ధారణే లేదు, ఆధారమే లేదు. దాన్ని పట్టుకొని వచ్చేసి మొత్తం కోట్లాది మంది భక్తులు తినేసిన లడ్డూలో జంతువులకు కలిసేసింది అని ముఖ్యమంత్రి చెప్పడం ఎట్లా? ఆ రెండు ఒకటి అవుతాయా? సో మొత్తానికి ఓవరాల్గా అయితే తెలుగుదేశం పార్టీకి పూర్తిగా ఈ విషయంలో ఆత్మరక్షణలో పడింది. సిబిఐని క్రెడిబిలిటీని దెబ్బతీసేలాగా సిబిఐకి వైసీపీ వాళ్ళు అప్పుడు అలా అన్నారు ఇప్పుడు అలా అన్నారంటే ఒక వీడియో పెట్టడమే. సిబిఐ అంటే తెలుగుదేశం పార్టీ ఇంకా ఇంతకు మించి సిట్టుకు మించి దర్యాప్తు అంటేనే తెలుగుదేశం పార్టీ భయపడుతుంది అన్నది కూడా అర్థమవుతూనే ఉంది. ఇంకా సుప్రీంకోర్టు చెప్పిన ప్రశ్నలకు సూటిగా ఎక్కడి నుంచి కూడా ఇప్పటివరకు సమాధానం లేదు తెలుగుదేశం పార్టీ నుంచి.